రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్ల కట్టడికి చర్యలు తీసుకోవాలంది విద్యా కమిషన్. దీనిపై ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. పేరెంట్స్ సంఘాలు, మేనేజ్మెంట్ల సంఘాలు, విద్యావేత్తలతో ఫీజుల నియంత్రణపై విస్తృతంగా చర్చలు జరిపింది. వారందరి అభిప్రాయాలతో డ్రాఫ్ట్ను రెడీ చేసింది కమిషన్. సర్కార్ నియమించే ఫీజు రెగ్యులేటరీ కమిషన్కు చట్టబద్దత ఉండాలని ప్రభుత్వాన్ని కోరింది విద్యా కమిషన్. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం చేయాల్సిందేనని తెలంగాణ విద్యా కమిషన్ తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఫీజు నియంత్రణ ముసాయిదా బిల్లును అందించింది. ఫీజుల కట్టడికి కీలకమైన సిఫార్సులు చేసింది. ఫీజులను నియంత్రించాలంటే ముందుగా సర్కారు నియమించే ఫీజు రెగ్యులేటరీ కమిషన్ కు చట్టబద్దత ఉండాలని పేర్కొంది. కమిషన్ చైర్మన్ గా సుప్రీంకోర్టు, హైకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ ఐఏఎస్ ఉండాలని సూచించింది. సెక్రటేరియట్లో విద్యాశాఖ సెక్రటరీ యోగిత రాణాకు తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు పిఎల్ విశ్వేశ్వరరావు, చారకొండ వెంకటేష్, జ్యోత్స్నా శివారెడ్డి కలిసి ప్రైవేటు బడిలో ఫీజుల నియంత్రణ ముసాయిదా బిల్లు ప్రతిని అందించారు. ఫీజుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను ఆమెతో చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్ సంఘాలు, మేనేజ్మెంట్ సంఘాలు, విద్యావేత్తలతో ఫీజుల నియంత్రణపై విస్తృతంగా చర్చలు జరిపారు. వారందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని డ్రాఫ్ట్ ను కమిషన్ తయారు చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఫీజుల నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేయాలని, ఆ కమిటీల ఆధారంగా ఫీజులను నిర్ణయించాలని సిఫార్సులో తెలిపింది. బడుల్లోని వసతుల ఆధారంగా ఫీజులు, వెబ్సైట్లు, నోటీస్ బోర్డులపై ఫీజుల వివరాలు ఉండాలని సూచించింది. ట్యూషన్ ఫీజును మాత్రమే మేనేజ్మెంట్ వసూలు చేయాలని, అడ్మిషన్ ఫీజులు తీసుకోవద్దని, పేరెంట్స్ ఆప్షనల్ గా ఎక్స్ట్రా కరిక్యులం ఫీజులు ఉండాలని సర్కార్ను కోరింది. ప్రైవేట్ స్కూళ్లను 5 కేటగిరీలుగా విభజన చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇంటర్నేషనల్, భారీ కార్పొరేట్, ప్రైవేట్, బడ్జెట్ స్కూలుగా విభజించాలని చెప్పింది. బడుల్లో ఎలాంటి వ్యాపారం చేయొద్దని, పుస్తకాలు, యూనిఫామ్స్, ఇతర వస్తువుల అమ్మకాలు జరపొద్దని, ఎక్కడైనా వాటిని కొనుగోలు చేసే అవకాశం కల్పించాలంది విద్యాశాఖ.